ఆర్టిక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మాల్దీవ్స్ మోదీ గారిని ఇన్సల్ట్ చేసి చాలా అసహ్యంగా బిహేవ్ చేశారు. ఇండియా అవుట్ అనే నినాదంతో గెలిచాడు వాడు, మహమ్మద్ మోయిజీ అనే ప్రెసిడెంట్. వాడు ఇండియా అవుట్తో గెలిచేసాం కదా, ఇండియాని అవుట్ చేస్తే ఇంకా ప్రజల్లో ఆదరణ వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ప్రజలతో ఆదరణ అయితే వచ్చింది, ఎందుకంటే వాళ్ళు కట్టర్ ఇస్లామిక్ వహాబీ ముస్లిమ్స్ వాడు. సో వాడికి ఆదరణ అయితే దక్కింది, కానీ ఆదరణ ఫుడ్ పెట్టదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి దానికి అయిపోయింది. ఇండియన్ టూరిస్టులు బాయ్కాట్ చేశారు. మోదీని గారిని అలా అనడంతో ఆగ్రహం చెంది మన టూరిస్టులు వెళ్ళడం మానేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రేపు ఎలా ఉంటుందో తెలియదు. డబ్బులైతే క్యాష్ ఫ్లో లేదు, జీరో అయిపోయింది. చైనా నుంచి వెళ్ళాడు, మీరు పోయి టూరిస్ట్ పంపించండి బతిమాలుకున్నాడు మోదీ. వాడేమో 10 మంది పంపించాడు. కాకపోతే చైనా వాళ్ళు అంత దూరం వచ్చి టూరిజం రావాలంటే కొంచెం కష్టం అండి. ఇప్పుడు మీకు 2 రోజులు ప్రయాణం చేసి ఒకరోజు హాలిడే ఎంజాయ్ చేయమంటే వస్తారా? మీరు వెళ్తారా? 2 రోజులు కాకుండా 12 గంటలు ఫ్లైట్లో రావండి, 16 గంటలు ఫ్లైట్లో రండి. వచ్చి మీరు ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోవడం అంటే కొంచెం ఇబ్బందికరమే. ఫ్లైట్ ఛార్జెస్ స్టే కంటే ఎక్కువైపోతాయి. దాంతో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ పోగానే లోకల్గా ఎక్స్పెండింగ్ మనీ లేదండి. టూరిస్టులు వస్తున్నారు, హోటల్లో ఉంటున్నారు, జాగ్రత్తగా తింటున్నారు, వెళ్ళిపోతారు. మన ఇండియన్ టూరిస్టులు అలా కాదండి, లావిష్గా ఖర్చు పెడతారు, బాగా ఖర్చు పెడతారు. వెళ్తారు, 5-6 రోజులు ఉంటారు, ఇష్టానుసారంగా మంచిగా టిప్పులు ఇస్తారు, మంచిగా తింటారు, తాగుతారు. లోకల్ మిగతా వాళ్ళ ఉంటాయి కదా, క్లోత్స్ అని, కాస్మెటిక్స్ అని, సెంట్లని, అవన్నీ కూడా దర్జాగా కొంటారు. దానివల్ల మొత్తం ఓవరాల్ ఎకానమీ బాగుంటుంది. ఇప్పుడు తెలిసిందండి, ఇండియా వాడు రాకపోతే వాళ్ళ ఎకానమీ ఎంత దిగజారిపోద్దో ఇప్పుడు అర్థమైపోయింది అడిగి. దాంతో బాబు ఇండియన్స్ రండి, మిమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళ టూరిజం మినిస్టర్ కూడా బతిమాలుకుంటారు. పైగా వాళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా, సోషల్ మీడియా వర్కర్స్ మాలంటాడు. వాళ్ళు ఏమంటారు దాన్ని, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, దట్ ఇస్ ద వర్డ్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా ఇంకా ఇస్తే నేను మాల్దీవ్స్కి వెళ్ళని చెప్తా, కానీ ఇంకా నాకు ఇవ్వలేదు, అందువల్ల మీకు చెప్పట్లేదు. రాగానే మీకు ఎంత ఇచ్చారో చెప్తా, ఎంతమంది వెళ్ళాలో కూడా చెప్తా. నన్ను అడిగితే వెళ్ళడం మంచిది కాదు మాల్దీవ్స్ ప్రస్తుతానికి, అందుకని నాకు డబ్బులు ఇవ్వలేదు. సరే, దట్స్ జోక్. మొన్న ఈ మధ్య మన ఇండియన్స్ కొంతమంది వెళ్ళారట. వెళ్తూ వాళ్ళతో పాటు ఒక యోధుల అమ్మాయిని తీసుకెళ్ళారు, అంటే జూయిష్ అమ్మాయిని తీసుకెళ్ళారు. దాంతో చాలా మిస్బిహేవ్ చేశారట ఈ మాల్దీవ్స్ వాళ్ళు. ఎందుకంటే జూస్ అంటే వాళ్ళకి పడవు, ఎందుకంటే ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం అవుతుంది కదా అక్కడ. సో జూస్ అంటే వాళ్ళకి పడవు. దానివల్ల వీళ్ళు దే మిస్బిహేవ్డ్ విత్ ద ఇండియన్ టూరిస్ట్ అండ్ ఆల్సో విత్ దట్ లేడీ, యోధుల పిల్లలు కదా, జూయిష్ లేడీ, ఆవిడతో కూడా మిస్బిహేవ్ చేశారు. సో ఇదండి పరిస్థితి మాల్దీవుల్లో. ప్రజలు కూడా మనకి వ్యతిరేకంగానే ఉన్నారు, అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు ఈ మధ్య కాలంలో. మన పాటికి మనం లక్షద్వీప్ని డెవలప్ చేద్దాం. దానిలో టూరిజం మన టాటాస్ వాళ్ళు, తర్వాత చాలామంది పెడతారు, రిసార్ట్స్ కడతారు. టాటాస్, మీకు తాజ్ గ్రూప్ టాటాస్, తర్వాత బోడున్నాయి మన వాళ్ళు గ్రూప్స్. ఈ మధ్య కాలంలో నోటెల్స్ వాళ్ళు అంతా వచ్చేస్తారంటే గ్రేట్, మంచిగా డెవలప్ అయిపోద్ది. మన సొంత దేశమే కనుక మీకు పాస్పోర్ట్లు, వీసాలు ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళొచ్చు, దర్జాగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సో మాల్దీవ్స్ ఎవరైనా ఇండియాతో పెట్టుకుంటే అదే గతండి అది. ప్రస్తుత కాలంలో మీరు చూడండి, గమనించండి. శ్రీలంక మన ఇండియాని ఏదో ధిక్కరిద్దాం, చైనాతో వెళ్ళిపోదాం అనుకుని ఏదో ఆలోచన వేశాడు, కానీ జరగలేదు. మొత్తం ఎకానమీ అంతా భ్రష్టపట్టిపోయింది. దాంతో మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్. అలాగే నేపాల్ కూడా నాటకాలు ఆడిచాడు, వాడి పరిస్థితి అంతే. ఇప్పుడు మయన్మార్, వాళ్ళ గతి అధోగతి అని చెప్పాలి. ఎందుకంటే కంట్రోల్ ఎవరికి లేదు, గవర్నమెంట్ లేదు అక్కడ. ఆర్మీ ఏదో ఒక మొక్క మాత్రం వాళ్ళ కంట్రోల్లో ఉంది, మిగతాదంతా రిబెల్స్ చేతిలో ఉంది. ఎందుకు? చైనా వాడు దూరి మొత్తం నాశనం చేశాడు. ఆర్మీకి సపోర్ట్ చైనా. సో వాడు ఇండియాతో పెట్టుకుని జరిగింది.
నెక్స్ట్ పాకిస్తాన్ మీకు తెలుసు కదా, ఇండియాతో పుట్టిన దగ్గర నుంచి ఇండియా అంటే విరోధం. వాడు ఎలా అడుక్కుతుంటున్నాడో మీకు బాగా తెలుసు. సో ఇండియాతో పెట్టుకుంటే ప్రమాదమే అని అందరికీ తెలుస్తోంది. సో మాల్దీవ్స్కి ఇప్పుడు అర్థమైంది, కానీ మరి టూ లేట్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.